మహారాణులు అంత అందంగా ఉండేవాళ్ళు. ఈ కుసుమాంబ కూడా వాసవికి 7 వారాలనగా అలంకారం చేసింది. ఎలా ఉందో తెలుసిన వాసవి మాత మస్త కన్యస్త సమస్త భూషణ దీనితులు దినమణితుల జన్మి చెయ్య. అమ్మవారి శిరస్సు పైన రాళ్ల పిండల అలంకారం చేసింది కుసుమాంబ. ముక్కుకి నాసాభరణం ముక్కలను అలంకారం చేసింది. అలాగనే ఆ అమ్మవారికి చేతులకి బంగారు రత్నాల గాజులు, నడుముకి వడ్డాన్నం, మెడలో యస్సాకారం కలిగిన రత్నాల హారం చక్కగా అలంకారం చేసింది ఎవరు? కుసుమాంబ వాసవికి. ఈ ప్రకారంగా త్రిభువన మోహిని ఎటులతో శిరస్సు పైన కిరీటాన్ని కూడా పెట్టింది తల్లిగారు. అమ్మ కిరీటం ఉంటే ఒక హోదా ఉన్న వాళ్ళు అర్థం అండి. మహారాజులు గాని మహారాజులు గాని యువరాజులు గాని యువరాణులు గాని కిరీటాన్ని పెట్టుకుంటారు. వాసవి కూడా పెనుగొండకి యువరాజు కాబట్టి కిరీటాన్ని కూడా పెట్టింది. ఇలా ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఒక మంచి గజమాల పూలమాలను అలాంటి గులాబీ మాలను కూడా చక్కగా కుసుమాంబ వాసవి మెడలో అలంకారం చేసింది. జై వాసవి మాతాకి. ఎప్పుడైనానంటే మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పుట్టినరోజు కానీ, ఏ ఫంక్షన్ కానీ, ఏ పెళ్లికి కానీ, ఏ పేరెంటానికి కానీ మీరు చక్కగా వెళ్ళేటప్పుడు 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీకున్న 7 వారాలలో పెట్టుకొని చక్కగా మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అండి చివరగా మీరు ఒక పని చేయాలండో. ఏంటో తెలిసిన 4 మూరలు పూలు పెట్టుకొని వెళ్ళాలి. ఎన్ని మూరలు? 2 మూరలు కనకాంబరాలు, 2 మూరలు చెప్పండి మల్లెపూలు. ఎందుకో తెలిసిన 30 రూపాయలు ఎందుకు పెట్టుకోవాలో తెలిసిన బాగా వినమ్మా. అక్కడికి మీరు వెళ్ళదు కానీ మీ అలంకారం ఒక గంట సేపు మీరు తయారవుతారు కదా, అంతమంది ప్రజలు కూడా అబ్బా అని ఇట్లా చూస్తారండి. ఇట్లా చూసేసరికి నలుగు దృష్టికి నల్లరాయి పొందులంట దృష్టి దోషం తగులుతుంది. ఆ దృష్టి తగలకుండా ఉంటారు. ఏం చేయాలి మీరు అలా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు కొంచెం చెప్పండి. చెప్పచ్చా? చెప్తానేనండి. వెంటనే వాళ్ళు డెకరేషన్ రెడీ అయ్యి వచ్చేస్తారండి. వచ్చేయి కానీ ఏమైంది అంతమంది పూలు పెట్టుకుని వచ్చారు. అరే నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయాని అని ఇలా చూస్తారండి అందరినీ. వీళ్ళ వదినో చెల్లెలో పట్టింటాడో ఆవిడ ఈవిడ కనిపిస్తే వదిన అరే నువ్వు 4 మూల పూలు పెట్టుకున్నావు కదా నాకు మూల పీకివా అంటే ఈవిడ తల్లో నుంచి పీకి ఆవిడకి ఇస్తండి. ఒకళ్ళ తల్లో నుంచి పీకి ఇంకొకళ్ళ పూలు ఇస్తే వీళ్ళ దరిద్రంతో వీళ్ళకి వస్తుంది. అలాంటి పని చేయకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలిసిన గంట ముందే మనం ఫంక్షన్కి వెళ్ళాం, పూలు ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయని ఇంటికి వచ్చి ఆ పూలు తీసి కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు. మళ్ళీ ఏ వారానికో బయటికి తీస్తారు. చూడండి అమ్మా, అలా మళ్ళీ ఎప్పుడో తీసి పూలు పెట్టుకుంటే పోయిన దరిద్రంలో మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది. అలా చేయకూడదండి. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలిసిన ఫంక్షన్ రాత్రి 11ంటికి అయిపోద్ది. ఇంటికి వస్తారు, ఈ మేకప్ తీసే ఓపిక కూడా లేక అలాగనే పడుకుంటూ పోతారు. ఈ పూలు తనలో అలాగే ఉండి పడుకుంటూ పోతే దాంట్లో ఉన్న దోషమంతా తలగబడుతుంది. ఫంక్షన్కి వెళ్ళిన 3 రోజుల పాటు వాంతులు విరోచనాలు ఇంటికి రెస్ట్. ఈ ప్రకారంగా ఏమిటంటే అంటే ఫంక్షన్కి వెళ్ళింది 3 రోజులు వాంతులు విరోచనాలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిన ఫంక్షన్ నుంచి రాగానే ఫస్ట్ పూలు తీసి డస్ట్బిన్లో వేయాలి. ముఖం కడుక్కొని ఉంగరం ముద్రతో కుంకుమ పెట్టుకొని ఇలా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. మీ కుంకుమ పెట్టుకున్న శ్లోకం ఇచ్చారా? ఆ శ్లోకాన్ని చెప్పుకుంటే దృష్టి దోషం మనకు అంటకుండా ఉంటుంది. అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడ పూలహారాలు వేసి దయ్యాస్ ఎక్కించేది. ఇంత చక్కని ఆ పూలు పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు దోషాలు అంటుకోవు, దృష్టి దోషాలు అంటుకోవని గమనించాలి. ఇలా వాసవి మాత మెడ పూలహారాన్ని కూడా అలంకారం చేసింది కుసుమాంబ. అమ్మ ఏ పూలు పెట్టుకుంటే ఏ ఫలితాలు ఉంటాయో తెలిసిన మల్లె పూలు కానీ పెట్టుకుంటే ఆలోచన శక్తి పెరుగుతుందండి. పెట్టున్నారా? అలాగనే చామంతి పూలు కానీ పెట్టుకుంటే ఆకర్షణ అందం పెరుగుతుంది. అలాగనే గులాబీ పూలు కానీ పెట్టుకుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అదే ప్రకారంగా బంతి పూలు అంటే తెలుసు కదా, బంతి పూలు కొంతమంది 1-2 పెట్టుకుంటారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, యాక్టివ్ గా ఉంటారు. ఈ ప్రకారంగా మొగలి పూలు కానీ పెట్టుకుంటే సువాసన చాలా బాగుంటుంది. అలాగే సన్నజాతి పూలు కానీ పెట్టుకుంటే ఆనందాన్ని ఇచ్చి సుఖనిద్రని కలిగిస్తుంది. అలాగే కనకాంబరాలు పెట్టుకుంటే ఉత్సాహంగా యాక్టివ్ గా ఉంటారు. ఈ ప్రకారంగా మందార పూలు పెట్టుకున్న వాళ్ళకి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. అలాగే విరజాజులు 5 రోజులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వచ్చే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. విరజాజులు ఇన్ని రకాల పూలు. అలాగే మనకి చివరిగా కాగడా పూలు అంటారు, విన్నారా ఎప్పుడైనా? అవి పెట్టుకుంటే దృష్టి నివారణ కూడా కలుగుతుంది. చివరిగా పారిజాత పుష్పాల సంకల్ప స్థితి కలుగుతుంది. ఇన్ని రకాల
అన్ని లాభాలే. జై